వెల్కమ్ టు మై ఛానల్. ఇంకా గదిలో కూర్చుని రుద్రాని ఒక్కతే కూర్చుని ఆలోచిస్తూ ఉంటుంది. ఎలా అయినా ఈ కుటుంబాన్ని నాశనం చేసేదాకా నేను నిద్రపోను. ఆ కళ్యాణ్ గాడిని రాజ్ ఇంటికి ఎలా తీసుకువస్తాడో నేను చూస్తాను. అసలు ఆ కళ్యాణ్ గాడిని ఇంటికి రానివ్వకుండానే చేస్తే ఎలా ఉంటుంది? అసలు ఆ కళ్యాణ్ గాడిని ఎలా చంపించాలి? ఈ అనామికను ఏమైనా రెచ్చగొడితే దాని పని అది చూసుకుంటుంది. మన చేతులకి మట్టి అంటకుండా అదే చూసుకుంటుంది అని చెప్పి తనలో తనే అనుకుంటుంది రుద్రాని. ఇక మరో పక్క రుద్రాని అనామిక ఫోన్ చేసి, ఏంటి అనామిక, ఆ కళ్యాణ్ గాడు అప్పుని పెళ్లి చేసుకుంటే నువ్వు ఇంత సైలెంట్ గా ఉన్నావు? నీకు విడాకులు ఇచ్చేసి ఇంకో పెళ్లి చేసుకున్నాడు కదా, ఇంకా నువ్వు ఏమి చేయలేవా? ఆ అప్పుతో సంతోషంగా ఉన్నాడు కళ్యాణ్. ఇంకా ఈ ఇంట్లో వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. ఇంకా నువ్వు నీ జీవితం నాశనం అయిపోయింది కదా. అవునులే, ఇంకా నువ్వు నీ ఏడుపు నువ్వేడవకుండా ఇంకా నువ్వేం చేయగలవులే, నువ్వేమీ చేయలేవు, నువ్వు ఎలా ఉన్నావా తెలుసుకుందామని ఫోన్ చేశాను అని రుద్రాని అనామికతో అంటుంది. ఇంకా అనామిక, చూడండి ఆంటీ, నేను ఆ ఇంట్లో ఎవరిని వదిలిపెట్టను. నా జీవితం ఇలా కావడానికి కారణమైన వాళ్ళని అస్సలు వదిలిపెట్టను. ముఖ్యంగా ఆ కావ్యని ఇంకా ఆ అప్పుని కూడా. ఇల్లు అలగ్గానే పండగ అయిపోదు, అలాగే అప్పుని పెళ్లి చేసుకోగానే ఆ కళ్యాణ్ గాడు సంతోషంగా ఏం ఉండలేడు. ఇద్దరిని ఆ ఇంటికి రానివ్వాలి, ఆ ఇంట్లో వాళ్ళు ఒప్పుకోవాలి. ముఖ్యంగా నా అత్త ధాన్యలక్ష్మి అస్సలు ఒప్పుకోదుగా. అసలు ముందు వాళ్ళిద్దరూ ఇంటికి రావాలి కదా. ఇంటికి రానివ్వకుండా చేస్తే వాళ్ళిద్దరిని లేపేస్తాను చూడండి ఆంటీ, ఏం చెయ్యాలో నాకు బాగా తెలుసు అని అనామిక ఇంకా రుద్రానితో అంటుంది. ఇక మరో పక్క అప్పు కళ్యాణ్ రోడ్డు మీద వెళ్తూ ఉండగా నలుగురు రౌడీలు వచ్చి ఇద్దరిని కూడా కొడుతూ ఉంటారు. అప్పుని కళ్యాణ్ చంపేద్దామన్న ఇద్దరు కూడా రౌడీల మీద కలబడుతూ ఉండగా మరొక రౌడీ కత్తి పట్టుకుని ముందుకొచ్చి అప్పుని పొడుద్దామని వస్తాడు. ఇంతలో కళ్యాణ్ అడ్డం వెళ్లిపోగా కళ్యాణ్ చేతికి కత్తి గుచ్చుకుంటుంది. అప్పు ఒక్కసారిగా షాక్ అయ్యి కవి కవి అని అరుస్తూ చాలా కంగారు పడుతుంది. ఇంకా రోడ్డు మీద వాళ్ళందరూ కూడా తొందరగా వచ్చి కంగారు పడుతూ అరుస్తూ ఉంటారు. ఇంకా రౌడీలు పారిపోతారు. అప్పును ఇంకా కళ్యాణ్ ని తీసుకుని హాస్పిటల్ కి వెళ్తుంది. ఇక మరో పక్క కావ్యకి అప్పు ఫోన్ చేసి, అక్క కళ్యాణ్ కి ఇలా జరిగింది, నలుగురు రౌడీలు వచ్చి కొట్టారక్క, అదంతా పెద్ద కథ, నీకు నేను తర్వాత చెప్తానులే, కళ్యాణ్ అయితే హాస్పిటల్లో ఉన్నాడు, నాకు కొంచెం కంగారుగా ఉందక్క అని చెప్తుంది అప్పు. కావ్య చాలా కంగారు పడుతూ, నువ్వేం కంగారు పడుకు అప్పు, నేను మీ బావ ఇప్పుడే వచ్చేస్తాం అని కావ్య చెప్తుంది అప్పుతో. అప్పు చాలా బాధపడుతూ ఏడుస్తూ హాస్పిటల్లో ఒక్కతే కూర్చుని ఉంటుంది. కళ్యాణ్ కి కత్తిపోటు గుచ్చుకోవడం వల్ల చాలా బ్లడ్ పోయిందమ్మా అని అంటాడు డాక్టర్. ఇంకా కంగారు పడుతూ రాజ్, కావ్య ఇద్దరు కూడా హాస్పిటల్ కి వస్తారు. ఇంకా ధాన్యలక్ష్మి ఇంట్లో వాళ్ళందరూ కూడా కుటుంబ సభ్యులందరూ హాస్పిటల్లో ఉంటారు. ఏమైంది అప్పు, అసలు ఏం జరిగింది అని కావ్య అడుగుతుంది అప్పుని. లేదక్క, ఇలా రోడ్డు మీద మేము వెళ్తుంటే నలుగురు రౌడీలు వచ్చారక్క, నలుగురు రౌడీలు వచ్చి మమ్మల్ని కొడుతూ కత్తి పెట్టి పొడవబోయారు. ఇంతలో కళ్యాణ్ వచ్చి అడ్డుపడ్డాడు. కళ్యాణ్ కి కత్తి పోటు గుచ్చుకుంది, నాకు చాలా భయంగా ఉందక్క అని ఏడుస్తూ అప్పు చెప్తుంది కావ్యతో. ఇంకా ధాన్యలక్ష్మి వచ్చి, దీన్ని చేసుకున్నాడుగా నా కొడుకు, ఇంకా నా కొడుక్కి అన్ని కష్టాలే, నా కొడుకు ఇంట్లో నుంచి వెళ్లిపోయాడు, ఇప్పుడేమో ఇలా హాస్పిటల్లో ఉన్నాడు, అసలు ఈ అప్పుని పెళ్లి చేసుకోవద్దురా అని చెప్పాను, నెత్తి నోరు మొత్తుకున్నాను, అయినా కానీ నా మాట వినలేదు, ఇప్పుడు చూడు నాకు కడుపు కోత మిగిలిచ్చేలా ఉన్నాడు అని ధాన్యలక్ష్మి అప్పుని తిడుతూ ఉంటుంది. ఇంతలో అపర్ణ, చూడు ధాన్యలక్ష్మి, నువ్వు బాధపడుతున్నావు, తను బాధపడుతుంది, అందరం బాధల్లో ఉంటే నువ్వేంటి ఇలా మాట్లాడుతున్నావు, నీకు అసలు బుద్ధుందా, ఇప్పుడు మాట్లాడాల్సిన మాటలేనా అవి, వాళ్ళు ఎంతో బాధలో ఉంటే నువ్వు ఇలా మాట్లాడుతున్నావేంటి అని అపర్ణ అంటుంది. ఇంకా రాజ్ ధాన్యలక్ష్మితో అంటాడు, చూడు పిన్ని, నువ్వేం కంగారు పడకు, వాడి గురించి నేను డాక్టర్ గారితో మాట్లాడాను, వాడికేం కాదు, లోపల ట్రీట్మెంట్ జరుగుతుంది, నువ్వేం బాధపడొద్దు పిన్ని అని రాజ్ నచ్చ చెప్తాడు ధాన్యలక్ష్మికి. ఏంటి రాజ్ ఇది, నా కొడుకు ఇలా అయిపోతే నేను బాధపడకుండా ఎలా ఉంటాను, నా కొడుకు ఇలా హాస్పిటల్లో ఉన్నాడు, నాకెలా ఉంటుంది, ఇదంతా ఈ మాయదారి సంత వల్లేగా, వీళ్ల వల్లే ఇదంతా, నన్ను నా కొడుకుని మనశ్శాంతి లేకుండా చేశారు అని అప్పుని కావ్యని తిడుతుంది ధాన్యలక్ష్మి. ఇంకా ఇందిరాదేవి ధాన్యలక్ష్మిని తిడుతుంది, నీకు అసలు బుద్ధుందా, ఎందుకు ఇలాంటి మాటలు మాట్లాడొద్దని చెప్పినా గానీ ఇక్కడ ఇలాంటి మాటలు మాట్లాడుతున్నావు, ఇంకా ఆపేసే, ఈ విషయాలన్నీ ఇంటికి వెళ్ళాక మాట్లాడుకుందాం
ఆడుకుందాం. ఇంక ఇప్పుడు నువ్వు ఏమీ మాట్లాడొద్దు, లేదనుకో నీ మొగుడు చేత నీ చెంప చెల్లు అనిపిస్తాను. నువ్వు నోరు మూసుకుని కూర్చో, మరొక్క మాట మాట్లాడేవు అంటే నేను ఊరుకునేది లేదు అని ఇందిరాదేవి ధాన్యలక్ష్మికి వార్నింగ్ ఇస్తుంది. ఇక మరో పక్క కావ్య కనకంకి ఇంకా కృష్ణమూర్తికి ఫోన్ చేసి, అమ్మా నాన్న, కళ్యాణ్ కి ఇలా యాక్సిడెంట్ అయింది, మీరు వెంటనే హాస్పిటల్ కి రండి అని చెప్తుంది కావ్య. కృష్ణమూర్తి కనకం ఇద్దరు కూడా హాస్పిటల్ కి వస్తే రాగానే ధాన్యలక్ష్మి తిడుతూ ఉంటుంది. ఆగండి, మీకు అసలు బుద్ధుందా? మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు? మీ అమ్మాయి చేసింది సరిపోదా? ఇంకా మీరేం చెయ్యాలని వచ్చారు? నా కొడుకు ఇప్పుడు హాస్పిటల్లో చావు బతుకుల మధ్య ఉన్నాడు. నా కడుపున చిచ్చు పెట్టారు. మీరు మామూలు కాదు. పగడ్బందీగా ప్లాన్ వేసి నా కొడుకి నీ కూతుర్నిచ్చి పెళ్లి చేసావు. ఏం జరిగినా సరే నీ కూతుర్ని నా ఇంట్లో అడుగు పెట్టనివ్వను. చూస్తూ ఉండు. నా కొడుకు ఏదన్నా అయ్యిందో నీ కూతుళ్ళని ఎవరిని వదిలిపెట్టను. మీ ఇంటినంతా నాశనం చేసేస్తాను అని ధాన్యలక్ష్మి ఏడుస్తూ కనకంతో అంటుంది. కనకం ఇంకా బాధపడుతూ, చూడండి వదినా, నేను మిమ్మల్ని కళ్యాణ్ బాబుకి ఎలా ఉందో చూద్దామని వచ్చాను, అంతేకాని మీరు ఇలా బాధపడుతూ మమ్మల్ని తిడతారని రాలేదు. ఇక మరో పక్క రుద్రాని హాస్పిటల్లోనే నుంచుని తనలో తనే ఆలోచిస్తూ ఉంటుంది. ఏంటిది, అనామికని రెచ్చగొడితే అసలు కళ్యాణ్ గాడినే లేకుండా చేసిద్ది, వీళ్ళిద్దరిని ఏదో ఒకటి చేసిద్ది అనుకుంటే ఇదేంటి చిన్న వార్నింగ్ ఇచ్చినట్టు ఓ నలుగురిని రౌడీల్ని పంపిస్తే పనైపోతుంది అనుకుంటుందా? దీనికి అసలు బుద్ధి జ్ఞానం ఉండదు, ఆలోచన విధానం కూడా ఉండదు. పిచ్చి పిచ్చి పనులన్నీ చేస్తూ మొగుడు చేత విడాకులు తీసుకుంది. ఇప్పుడేమో మొగుడిని చంపాలని చూస్తుంది. సైలెంట్ గా ఇద్దరిని లేపేయమని చెప్తే ఇదేంటి ఏమీ తెలియనట్టు ఇలా చేసింది అని తనలో తనే అనుకుంటూ ఉంటుంది రుద్రాణి. ఇంకా డాక్టర్ బయటికి వచ్చి, పర్వాలేదు, కుట్లు పండిగి ఆపరేషన్ చేశాం, ఇప్పుడు అవుట్ ఆఫ్ డేంజర్ అని చెప్పంగానే అందరూ కూడా ఆనందపడతారు. ఇంకా ఇంట్లో వాళ్ళందరూ కూడా కళ్యాణ్ స్పృహలోకి రాగానే కలుస్తారు. ఇంకా ధాన్యలక్ష్మి కొడుకు దగ్గరికి వెళ్లి, కళ్యాణ్ ఏంట్రా కళ్యాణ్ ఇదంతా, నీకు ఈ గొడవలన్నీ అవసరమా చెప్పు, చక్కగా ప్రశాంతంగా మన ఇంటికి వచ్చేసేయరా, నీకు వీళ్ళెవ్వరూ వద్దు, నేను చూసుకుంటాను నిన్ను, చక్కగా నన్ను అర్థం చేసుకోరా, నా బాధను తెలుసుకో, నా మాట విను, ఇలా చూడు ఆ అప్పుని వదిలేసాయి, నా మాట విని ఇంటికి వచ్చేసేయరా, ఈ అమ్మ మనసుని బాధ పెట్టద్దురా, నా మనసుని అర్థం చేసుకోనన్నా కళ్యాణ్ అని ధాన్యలక్ష్మి కళ్యాణ్ తో అంటుంది. ఇంకా కళ్యాణ్ ఏమో, చూడమ్మా, తాళి కట్టింది వదిలేయడానికి కాదు, ఇలా మధ్యలో వదిలేయమంటావా అమ్మా, నా ప్రాణం పోయినా అలా నేను వదిలిపెట్టను, అప్పుని నేను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించాను, నువ్వే నన్ను అర్థం చేసుకోమ్మా, నా బాధ ఎందుకు నీకు అర్థం కావట్లేదు, ఇందులో అప్పు ఏం చేసింది, తన తప్పేమీ లేదమ్మా, ఏదో చిన్న యాక్సిడెంట్ అంతే, నా మాట విను. ఇంకా ఇందిరాదేవి వచ్చి, రే కళ్యాణ్, నీ బాధని నీ మనసులో ఉన్న ప్రేమని నాకు చెప్తే మేము అర్థం చేసుకోమా, మేమే మీ ఇద్దరికి పెళ్లి చేస్తాం కదరా, మీరెందుకు ఇలా చేశారు, నువ్వెందుకురా ఇలా తాళి కట్టావు, ఈ కష్టాలన్నీ నీకు అవసరమా చెప్పు, ముందు మన ఇంటికి వచ్చేసేయ్, ఇంటికి వెళ్ళాక మాట్లాడుకుందాం అని ఇందిరాదేవి అంటుంది. చూడానా కళ్యాణ్, ఈ గొడవలన్నీ ఎప్పుడూ ఉండేవే, నువ్వు ప్రశాంతంగా రెస్ట్ తీసుకో, నువ్వు ఏమీ ఆలోచించొద్దు సరేనా అని అంటుంది ఇందిరాదేవి. చూడరా కళ్యాణ్, ఇంట్లో ఎవరు ఏమనకుండా నేను చూసుకుంటాను, ముందు మీరిద్దరూ మన ఇంటికి వచ్చేసేయండి సరేనా అని రాజ్ అన్నాడు కళ్యాణ్ తో. అసలు ఎవర్రా ఆ రౌడీలెవరు, మిమ్మల్ని ఎందుకు కొట్టాలని చూశారు, అసలు ఏం జరిగింది అని రాజు అడుగుతాడు కళ్యాణ్ ని. ఇంకా కళ్యాణ్ ఏమో, తెలీదన్నయ్య, వాళ్ళెవరో 4-5 వచ్చారు, చిన్న గొడవలా పెట్టుకున్నారు, చిన్న గొడవల్లా పెద్దదైపోయింది, వాడు అప్పు మీదకి కత్తి తీసుకుని వెళ్తుంటే మధ్యలో నేను వెళ్ళాను, ఇంతలో ఆ కత్తి నాకు పొడుచుకుందన్నయ్య, ఇదే జరిగింది అని కళ్యాణ్ రాజ్ కి జరిగిందంతా చెప్తాడు. ఇంట్లో వాళ్ళందరూ షాక్ అవుతారు. ఇలాగే జరగాలి అనుకుంటే మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ను ట్యాప్ చేయండి.